లేదంటే కుల మత విభజనలు వచ్చి భిన్నత్వం అన్న సమాజంలో ఉద్రేకాలు అడిగిపోతాం. ఈ దేశంలో నా ఫిర్యాదు ఏంటంటే సంపన్న వర్గాలు మేధావి వర్గాల మీద అధికార వికేంద్రీకరణ పట్ల మనకి విశ్వాసం లేదు. అంటే నిజమైన ప్రజాస్వామ్యం పట్ల మనకి పూర్తి విశ్వాసం లేదు. ఊరికే పైపైన మనం మాటలు చెప్తున్నాం, ఓటు స్వేచ్ఛ ఇలాంటి మాటలు చెప్తున్నాం. నిజంగా కనుక మనకి ప్రజాస్వామ్య విశ్వాసం ఉంటే ప్రజలు ఎక్కడికక్కడ స్వపరిపాలన చేసుకుని ఏర్పాటు జరగాలి, పొరపాటు చెందితే ఏర్పాటు జరగాలి. అది ఎప్పుడైతే జరగడం లేదో ఎన్నికలు ఒక ఉత్సాహభరితంగా ఒక పండుగలాగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు. అన్నగా చూసాం మనం జూబ్లీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. దానికి కారణం ప్రజాస్వామ్యం మనకు పరికాకపోవడం కదా. మన ప్రజల్లో ఉన్న లోతుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు హక్కు, వయోజన హక్కు, స్వేచ్ఛ ఇచ్చి ప్రజాస్వామ్యం అంటే చాలు. ఓటు షౌట్ అంటే ప్రజాస్వామ్యం కాదు. ఈ ప్రజల నిర్ణయాధికారం కావాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 21 స్థానిక ప్రభుత్వాన్ని అద్భుతంగా నిర్వచించారు. ఆర్టికల్ 28 పక్షపాతాలను కాకుండా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వక్ర మార్గాన్ని కొంత మార్చాలి. కొంతమంది నిస్పృహతో ఈ దేశంలో అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణం రాజ్యాంగం వాదిస్తారు. అది పూర్తిగా అవాస్తవం. పొరపాటుని వాడి రాజ్యాంగాన్ని తిరగాలని ప్రయత్నం చేస్తే అసలు రాసే శక్తి మనకు లేదు. మన ఏమీ అనుకోవద్దు, ఎలిగట్టుగా రాసే. ఎందుకంటే కొన్ని రాజ్యాంగ సవరణలు చూస్తే ఆ పదజాలం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం. నేను కొన్ని సవరణలకి నేను అర్జునైనా 97వ సవరణ పూర్తిగా నా వల్ల వచ్చింది ఈ దేశం. 91వ సవరణలో కొంత పథకాలు అదే సాధించాను. నేను పూర్తిగా నమ్ముతున్నాను. హేతుబద్ధమైన చర్చ ద్వారా దేశంలో మార్పు రావడం అనేది సాధ్యమని నమ్ముతున్నాను. అదే ప్రజాస్వామ్యం నమ్ముతున్నాను. రాజ్యాంగం చెప్పింది అదే నమ్ముతున్నాను. ప్రస్తావించినట్టు రాజ్యాంగానికి 3 వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 25 నవంబర్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. సో వాటి నిర్వహణ ఎలా ఉందో అన్నది కూడా వారు ప్రస్తావించారు. తర్వాత నా దృష్టిలో రాజ్యాంగం విజయం అవ్వాలంటే అందులో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఒకసారి మనం ఎలాగైతే నాని పాల్కివాలా గురించి మాట్లాడుకుంటాం, అమెరికాలో జోసెఫ్ స్టోరీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగాలు సాధారణంగా శాశ్వతంగా ఉండేలాగా నిర్మించబడతాయి, కానీ కేవలం 1 గంటలో కూడా వాటిని నాశనం చేయొచ్చు. దీనికి ఏకైక కారణం ఏంటంటే ఈ రాజ్యాంగానికి సంరక్షకులైన ప్రజలు కనుక నిర్లక్ష్యం చేస్తే ఈ రాజ్యాంగాలు ఈ విధంగా తయారవుతాయని అన్నాడు. దాన్నే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రస్తావించారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా దాన్ని నడిపించేవారు మంచి కాకపోతే అది చెడిపోతుంది అన్నారు. అదేవిధంగా రాజ్యాంగాలు ఎంత లోపభూయిష్టమైనా నడిపించేవారు మంచివాళ్ళు అయితే అవి చక్కగా నడుస్తాయని అన్నారు. కానీ ప్రస్తుతం చూస్తే సుమారుగా 42% మనం ఎన్నుకున్న ఎంపీలంతా కూడా నేర చరిత్రలో ఉన్నవాళ్ళు. పట్ల సరి అయిన అవగాహన లేదు. సాధారణంగా ఏం చేస్తామంటే మనం భగవద్గీతను పూజ గదిలో పెట్టేసి పూజిస్తాం, అది పాటించాల్సింది. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా మనం అర్థం చేసుకొని దాన్ని మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని ఒక పుస్తకం మనం లైబ్రరీలో పెడుతున్నాం తప్ప దాన్ని తీసి చదవట్లేదు. మీటింగ్ ద్వారా మనం రాజ్యాంగం అమలు ఎలా అవ్వాలి అన్నది చాలా ప్రధానంగా మనం కనుక కోరుకొని అందరి ప్రజల్లో అవగాహన కనుక కల్పించి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా మేము ప్రవర్తించాలి అన్న ఒక జ్ఞానాన్ని కనుక అందరిలో ప్రవేశపెట్టగలిగితే అప్పుడు నిజమైన రామరాజ్యం. ఎన్ని టెంపుల్స్ కట్టినా కూడా ఫైనల్గా మనం కావాల్సింది ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేయించగలగాలి. అది రాజ్యాంగం ద్వారానే సాధ్యం అన్నది నా అభిప్రాయం. కాబట్టి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభ పెట్టడం, ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం కొన్ని సజెషన్స్ పంపించడం, ముఖ్యంగా రాజ్యాంగ అవగాహన అన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పార్టీల్లోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అమలు చేద్దాం అన్నది కూడా ఒక ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి వీటన్నిటిని ఆలోచిస్తూ ఒక పాఠ్యాంశంగా మనం ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగము మరియు చట్టాల గురించి అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఇలా ఫోన్ వచ్చింది ఏం చేయాలి అంటే, బాగా చదువుకున్న వాళ్ళందరూ అంటే చట్టాల పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంది.
కాబట్టి చట్టాల పట్ల అవగాహన, రాజ్యాంగం పట్ల అవగాహన ఈ రెండు కల్పిస్తూ వారు అన్నట్టు ముఖ్యంగా స్థానిక సంస్థలన్నీ చాలా బలోపేతం ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాం కానీ సర్పంచుల గురించి మాట్లాడలేదు. మనం సర్పంచులు కనుక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ గ్రామాలకు మనం తయారు చేయగలిగితే ముఖ్యమంత్రి ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎందుకంటే వారు అన్నట్టు మహారాష్ట్రలో అత్యధికంగా ముఖ్యమంత్రులు స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా కేరళలో ఉన్న పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి గ్రామానికి డైరెక్ట్గా 4-5 కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ ఒక ముఖ్యమంత్రిలాగా అక్కడ ప్రవర్తిస్తూ గ్రామ స్వరాజ్యం డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏది చూసినా సెంట్రలైజేషన్, ప్రతి ఫైల్ కూడా అక్కడి వరకు వెళ్ళాలన్న పరిస్థితుల్లో మరి ప్రజాస్వామ్యం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ముఖ్యం. తర్వాత ఎన్నికల్లో చాలా మార్పులు రావాలి. వారు జయప్రకాష్ నారాయణ గారు కూడా అన్నారు. అంటే ఎలక్షన్స్ హావ్ బికమ్ ఏ మోకరీ, డెమోక్రసీ హాస్ బికమ్ ఏ మోకరీ. ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అని మాట్లాడుతున్నప్పుడు ఆ ఓఎఫ్కి ఇంకొక ఎఫ్ యాడ్ చేసేసారు. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ది పీపుల్, ప్రజలతో సంబంధం లేదు. బై ది పీపుల్, బీవైలో మధ్యలో ఒక యూవై పెట్టేశారు, బియూవై కొనుక్కోవడం. తర్వాత ఫర్ ది పీపుల్, ఓ తీసేసి ఏ పెట్టారు, ఫర్ ది పీపుల్, ఎక్కడో దూరంగా ఉండడం. కాబట్టి ఇటువంటి మార్పులను మనం కనుక సంరక్షించకపోతే దాని ఫలితాలను మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి సమావేశాల ద్వారా మనం రాజ్యాంగం యొక్క ప్రాధాన్యం, తర్వాత రాజ్యాంగం అమలు యొక్క ప్రాధాన్యం, ప్రజలలో అవగాహన, మీరు రాజ్యాంగాన్ని పాటించకుంటే దాన్ని మీరే అనుభవించాల్సి వస్తుందన్న ఒక అవగాహన వాళ్ళలో కల్పించాలని నేను ప్రతిపాదిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ట్రస్ట్ తరఫుకెళ్ళి అన్నగారైన బండారు దత్తాత్రేయ గారు మనందరినీ ఈ సమావేశం పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత కాన్స్టిట్యూషనల్ డే గురించి పెద్దలు మాట్లాడినారు. నేను మిస్ అయినాను, ఒకటి సగంలో వచ్చినాను. జయప్రకాష్ నారాయణ గారికి, తర్వాత మిత్రులు సోదరులు లక్ష్మీనారాయణ గారు వినగలిగింది, భాగ్యం కలిగింది. తర్వాత మనకు నా ప్రకారం ఇంతవరకు ప్రియాంబుల్ ఇది అంటే మెయిన్ అంటే ది సమ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏ రకంగా మనం ప్రియాంబుల్ని సాధించుకోలేదు. ఆ ప్రియాంబుల్ యొక్క సారాంశం ఫండమెంటల్ రైట్స్లో, అట్లే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి. బట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఎన్నో సూపర్ స్టిషన్స్ ఉండేది. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఏన్షియంట్, అంటే కొన్ని తరతరాలకి వెళ్ళి వచ్చిన భారతదేశం యొక్క కల్చరు, ఇక్కడ ఉన్న స్థితిగతులు, ఇక్కడ ఉన్న ఏదైతే సాధక బాధకాలు అవన్నీ నిర్మూలించుకొని మన సర్వసత్తాక దేశంగా ఒక సావరిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ని స్థాపించుకొని మనమే స్థాపించుకొని మనము ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇస్తున్నామని రాసుకున్నాము. సోదరులు జయప్రకాష్ నారాయణ గారు అన్నట్లు, లక్ష్మీనారాయణ గారు అన్నట్లు కాన్స్టిట్యూషన్ ఎంత మంచిదైనా దాన్ని పాలించేవాడు మంచివాడు కాకపోతే అది ఫలితాలు ఇవ్వదు. మనం చూస్తూనే ఉన్నాం. వెదర్ ఇట్ ఈజ్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జ్యుడిషియరీ ఆర్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరికీ అక్కడ కూర్చున్న వాళ్ళు, సీట్లు కూర్చున్న వాళ్ళు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆ హ్యూమన్ వాల్యూస్ లేకుండా, కాండక్ట్, క్యారెక్టర్, మోరల్స్, ఎథిక్స్ లేకుండా పాలించబడే ఈ రాజ్యంలో మనం ఏది కూడా ఇంతవరకు సాధించుకోలేకపోయినాం.